శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 28వ తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చ రాశి, అదే రాశిలో శుక్రుడు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి 28న ప్రవేశించినటువంటి శుక్ర భగవానుడు మీనరాశిలోకి మే 31వ తారీఖు వరకు, అంటే సుమారు 124 రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే రాశిలో మార్చి 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 13 మధ్యలో ఇక 43 రోజుల పాటు, అంటే మార్చి 2 నుంచి ఏప్రిల్ 13 మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా 18 నెలలకి 2 సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగమనం కనబడుతూ ఉంటుంది. అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహం, ప్రేమ, సంతానం, ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి. ఈ విధంగా ఇదే రాశిలో 43 రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతుడు అవుతాడు అన్నమాట. అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి, దానితో వక్రగమనం, అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర రాహుగ్రహాల కలయిక ఈ రాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అని పరిశీలిద్దాం. అంటే సాధారణంగా ప్రతి నెల శుక్రుడు రాశి మారినప్పటికి కూడా ఈ నెల ప్రత్యేకత ఏంటంటే శుక్రుడు ఉచ్చ రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది మీనరాశిలో. అయితే సాధారణంగా 28 రోజులు నెల అటు ఇటులో మారిపోయే గ్రహం ఈసారి లాంగ్ స్టాండింగ్గా మే 31 వరకు అదే రాశిలో సంచరించడం అన్నది ఈ రాశి వారికి అంటే ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే తొందరగా కాకుండా ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఆ గ్రహ ప్రభావం ఈ రాశి వారి మీద ఎక్కువగా, అంటే శుక్రుని యొక్క కారకత్వాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విషయాల్లో మరి జాతకుడికి కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ రాహు సుఖానికి, సంతోషానికి, ఆనందానికి, ఎంటర్టైన్మెంట్కి, జీవితంలో మానవుడు ఏదైతే కోరుకుంటాడో సౌఖ్యాలు, చిన్నతనంలో ప్రేమ అనుకోవచ్చు, తల్లి ప్రేమ అనుకోవచ్చు, లేదంటే ఆటలు, దాని తర్వాత లవ్ ఎఫైర్స్, పెళ్ళి, బంగారం, ధనం, ఖరీదైన బట్టలు. సో ఏదైనా జీవితంలో ఒక మనిషి సంతోషించే క్షణాలు, ఆనందించే రోజులు ఉన్నాయంటే అవి కేవలం శుక్రగ్రహ అనుగ్రహం వల్లే రావడం జరుగుతూ ఉంటుంది. మరి పంచమ స్థానం అన్నది జాతకుల్లో ఉన్నటువంటి టాలెంటు, అతని బలం, బలహీనతలు, ప్రతిభ, ప్రేమ, సంతానం. అంటే సంతానం అంటే తన ద్వారా వచ్చినటువంటి ఫలితాలు, తన యొక్క ఫాలోవర్సు, శిష్యులు, ఇవన్నీ. అంటే ఒక మంచి హీరోకి బలమైన పంచమ స్థానం ఉండాలి. అలాగే ఒక మంచి పండితుడికి బలమైన 5వ స్థానం అంటే మంచి శిష్యులు దొరుకుతారు. వారి సంతానం కూడా మనకి మంచి ఫైల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ శుక్రుడు ఉచ్చస్థితిలోకి రావడం వల్ల మరి ఈ వృశ్చిక రాశి వారికి సప్తమ వ్యయాధిపతిగా శుక్రుడు మరి
పంచమ స్థానంలోకి ఉచ్చలోకి రావడం వల్ల ఒకటేమవుతుందంటే మీ యొక్క ఖర్చులు అంటే దేని కొరకు, మీ యొక్క బలహీనతల కొరకు, అలాగే మీ యొక్క ఆనందం కొరకు. ఇక్కడ శుక్రుడు రాహుతో కలిసిడం వల్ల ఎంటర్టైన్మెంటు, జోదం, పేకాట, స్త్రీ వ్యసనం, అలాగే క్యాసినో లాంటివి పాల్గొనడం, అలాగే ఖరీదైనటువంటి గిఫ్ట్లు ఇవ్వడం, గృహంలో బాగా ఖరీదైనటువంటి అవసరానికి మించినటువంటి వస్తువులు సమకూర్చుకోవడం, పాత కార్ని అమ్మి ఖరీదైనటువంటి లగ్జరీ కార్ లాంటివి కొనడం, అంటే తనలో ఉన్నటువంటి గొప్పని, తనకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని 10 మందికి చూపే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఎదటివారు ఈర్ష్యపడే విధంగా జాతకుడు తన యొక్క విలాసవంతమైన జీవితాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు అన్నమాట, అందరూ చూసే విధంగా. మరి ఒక విధంగా శుక్రుడు ఖరీదైనటువంటి మద్యానికి, అలాగే రాహుతో విదేశ మద్యానికి, అంటే పబ్లిక్గా ఒక బాటిల్ ఖరీదు ₹1,00,000 ఉన్న బాటిల్ కూడా పబ్లిక్గా తాగే ప్రయత్నం చేస్తుంటాడు. అంటే చూసిన వాళ్ళు అయ్యి తాగుతున్నాడు అనుకోకుండా ఇటు ₹1,00,000 మంత్ అవుతున్నాడు అనిపించేలాగా మరి మధ్యకాలంలో మీరు ఒకసారి వినే ఉంటారు. ఈ విధంగా తన యొక్క గొప్పతనాన్ని చాటుకునే విధంలో అది మన సంస్కారానికి, సంఘం యొక్క కట్టుబాట్లు అధిగమించి ప్రవర్తించే అవకాశం ఉన్నది. సో ఇది ఒక విధంగా కాక్టైల్ పార్టీ ఇవ్వడం, క్యాసినో లాంటివి నిర్వహించడం, అందులో పాల్గొనడం, ఒకవేళ పట్టుబడినా కూడా అది గొప్పగా దాన్ని హైప్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా లవ్ అఫేర్ అన్నమాట, సప్తమాధిపతి 5లోకి రావడం వల్ల వివాహ విషయంలో ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి బాగా సాంప్రదాయంగా సేమ్ కమ్యూనిటీ, సేమ్ ఏజ్ ఉన్న వివాహం కాకుండా ఇంటర్ క్యాస్ట్ కానీ, ఇంటర్ రిలీజియన్ కానీ, వయసులో తేడా ఉండడం కానీ, ఆల్రెడీ వివాహం అయినటువంటి స్త్రీని వివాహం కానీ, వయసులో పెద్దవాళ్ళు, ఇలాగా ఇటువంటి కొద్దిగా సాంప్రదాయ విరుద్ధంగా బయట ప్రపంచానికి సంస్కారవంతమైనటువంటి వివాహంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి అటువంటి వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా రైట్ టైం మాట. ఎప్పుడు మనకి జనవరి 28 నుంచి మే 31 మధ్యకాలంలో ఈ ఇంటర్నేషనల్ లవ్ అఫేర్స్, అంతర్జాతీయ ప్రేమ వ్యవహారాలు, ఇంటర్ కాస్ట్ వ్యవహారాలు, ఈ విధంగా ఏజు గ్యాప్ ఉండొచ్చు, వయసు తేడా అంటే మొత్తం ఏదైనా ఒకటే. ఈ విధంగా మరి వాళ్ళ యొక్క సంస్కృతి, సంస్కారం, వయసు తేడా ఉన్నటువంటి అమ్మాయిలతో లేదంటే అబ్బాయిలతో వివాహానికి గ్రహస్థితి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే తర్వాత మళ్ళీ గ్రహస్థితి విడిపోయిన తర్వాత ఆ బంధం ఎంతవరకు ఉంటుందో చెప్పలేం. కానీ ఈ సమయంలో అటువంటి వాడితో, అంటే బాగా పెద్ద వయసు ఉన్నవాడితో కానీ, బాగా ధనవంతులై ఉండి ఏదో వాళ్ళ కారణాలు ఉండొచ్చు, అటువంటి వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం కానీ, వేరే సంబంధాలు కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. అంటే అతి సంస్కారవంతమైనటువంటి మీనరాశిలోకి ఉన్నత స్థాయి విలువలు కలిగినటువంటి శుక్రగ్రహం ఉండడం మంచిదే. కానీ చండాల గ్రహం అయినటువంటి రాహు, రాక్షస లక్షణాలు కలిగి ఉన్నటువంటి రాహు అక్కడ ఉండడం వల్ల మొత్తం స్పాయిల్ చేయడం జరిగే అవకాశం ఉన్నది. అలాగే నిష్కల్మషమైనటువంటి సాంప్రదాయమైనటువంటి ప్రేమలు బ్రేకప్ అయి వారి స్థానంలోకి ఇటువంటి కొద్దిగా సంస్కారహీనమైనటువంటి ప్రేమలు అవ్వచ్చు, ఎఫైర్స్ అవ్వచ్చు, సంబంధాలు అవ్వచ్చు, అవి తిరిగే అవకాశం ఉంది. అయితే ఇంటర్నల్గా ఏదో ఒక స్వార్థం వాళ్ళలో ఉంటుందన్నమాట. డబ్బు కోసమో, వేరే అవసరాల కోసమో, రాజకీయ అవసరాల కోసం వాళ్ళతో అటాచ్మెంట్ పెట్టుకొని వారి పనులు తీర్చుకునేలాగా ఉంటుంది. కాబట్టి మరి ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వారు ఇది కూడా ఒక వ్యసనం, జోదం లాంటిదే. అందువలన ఏదైనా ఇటువంటి సంబంధం పెట్టుకునేటప్పుడు అది లీగల్ ఆర్ ఇల్లీగల్ అయినప్పటికి కూడా చాలా పూర్వపరాలు బాగా పరిశీలించి వారి యొక్క క్యారెక్టరు, బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని చేసుకోకపోతే తర్వాత మీరు ట్రాప్లో పడి దాని నుంచి బయటపడడానికి మొత్తం మీ లైఫ్ నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పరిచయం లేని వారు, అలాగే అంతర్జాతీయంగా వచ్చినటువంటి ఎఫైర్స్ లాంటి వాటిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎక్కువ శాతం ఈ సమయంలో జరిగింది
మోసంతో కూడుకునే ఉంటుంది తప్ప అందులో ఏ విధమైనటువంటి నిజాయితీ ఉండే అవకాశం అయితే లేదు. కాబట్టి ఏదైనా మీరు కొంత ధనం వాళ్ళకి, అంటే ధనం అవ్వచ్చు, సహకారం అవ్వచ్చు, సంతకం అవ్వచ్చు, సూట్ అవ్వచ్చు, ఇచ్చే ముందు అంటే మీలో కూడా ఒక అత్యాశ ఉంటూ అదేదో మొత్తం లాగేయవచ్చు అని ముందు మీరు చిన్న హెల్ప్ చేయొచ్చు. బట్ ఏ విధంగా చేసినా కూడా అది మీకు వేరే విధంగా మీ మెడకు చుట్టుకొని జీవితాంతం ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అద్భుత విజయాన్ని సాధించి పెట్టే అవకాశం ఉంది. ఏదైనా మోసపోకుండా ఉంటే మాత్రం అన్ని విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే జాతకంలో గోచార రీత్యా, జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాశరుల వారే చెప్పడం జరిగింది. అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది. మనం తెలుసుకోవాల్సిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం రాహువు శుక్రుడు గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే ఏదన్నా రాహువు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రులనే ఇబ్బంది పెడుతుంటాడు. ఇంకా శుక్రుడు పెద్ద లెక్కలో కాదు కదా. అయితే ఏంటంటే ఇందులో రాహుగ్రహానికేమో మనం తన యొక్క పవర్ను తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట. అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట. అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడి యొక్క బలం పెరగాలి. అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్రుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట. అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్. మనం స్తుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు, సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పొగడ్తల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అతనికి వాళ్ళ పవర్ అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని, దాని తర్వాత కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది. శ్రీ సూక్తం కూడా ఓకే. అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి, కానీ విష్ణుమూర్తిని పఠించకుండా, స్తుతించకుండా, విష్ణు సహస్రనామం చదవకుండా, కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు. మీరు కనకదార స్తోత్రాన్ని 1,00,000 సార్లు పఠించిన జీరో ఫలితం. దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్తుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారు మీకు అనుగ్రహించే అవకాశం ఉంది. కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు, నెలకొక్క రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి, పర్వాలేదు, చక్కగా వినండి. దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి, దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి. నామమాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు. ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్నా జేబులో ఉన్నా సరిపోతుందన్నమాట. అంత గొప్పగా పనిచేస్తుంది. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు శ్రేయస్సు కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, బెడ్ రిడన్ అయినప్పుడు, ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తలగడ కింద పెట్టి చూడండి. ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్ట్ మీరు కళ్ళెదురుగుండానే చూడటం జరుగుతూ ఉంటుంది. దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్. ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది. మరి శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఇది లభిస్తుంది. ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది. దీనికి ముఖ్యంగా మినువులు దానం చేయడం వల్ల కానీ, ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది. అది మీరు ఎవరికన్నా దానం చేయొచ్చు. పర్టికులర్గా పలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు. ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ వారిని ఉపయోగించుకోవడం వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది. ఇంకా మీకు రెడీమేడ్గా
ఫలితం కావాలంటే ఈ మినప పప్పు నానబెట్టి అది గారెలు అంటారు కొందరు, వడలు అంటారు కొందరు, దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవ్వచ్చు, ఆ కార్మికులు అవ్వచ్చు, ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి వ్యసనాలకు ఉంటారు కదా అటువంటి వారికి తినగలిగినన్ని పెట్టండి. లేదనుకో ఒక 4, 8, 18 ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. లేదనుకోండి సున్నుండలు బ్రహ్మాండంగా పంచిపెట్టండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది. నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసామండి, అక్కడ అమౌంట్ పంపేసామండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు. ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు. స్వస్తి.